నేను హెబ్రోన్లో ఉన్నప్పుడు ఒకసారి ఒక కల వచ్చింది. ఒక ఆఫీస్ బ్రదర్ నాకు ఒక కవర్ తీసుకొచ్చి ఇచ్చాడు. నాకు అక్కడ ఉద్యోగం అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినట్టుగా ఉంది జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో. నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది నిద్రలో. ఏంటి, నేను సేవకు వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది, నేను ఏం చేయాలి ప్రభువా అని నిద్రలోనే ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే ఒక స్వరము, ఇది వెళ్ళొద్దు, ఇది దేవుని చిత్తం కాదు అని వినబడతా ఉంది. తెల్లవారిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది. నిజంగానే ఆ రోజు ఆఫీస్ బ్రదర్ వచ్చి ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు. ఆ లెటర్ మీద ఉంది, అది గవర్నమెంట్ ఆర్డర్, అపాయింట్మెంట్ ఆర్డర్. అక్కడ చూస్తే ఏముందంటే, యు ఆర్ అపాయింటెడ్ యాజ్ అసిస్టెంట్ ఇన్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. అప్పుడు నాకు వెంటనే కళ గుర్తొచ్చింది. మరి ప్రభు రాత్రే బయలుపరిచాడు, నీకు ఉద్యోగం వస్తూ ఉంది, నువ్వు వెళ్ళొద్దు అని. అయితే ఆ సమయంలో కొంతమంది సేవకులు ఉన్నారు. వాళ్ళందరూ అన్నారు, మరి నీకు ఉద్యోగం వచ్చింది, నువ్వు ముందెళ్ళి జాయిన్ అయిపో, తర్వాత సేవ చేద్దులే అన్నారు. అయితే ప్రభు ఎంతో కృపతో నన్ను ఆ శోధనలోనే పడిపోకుండా నన్ను తప్పించాడు, సేవలో స్థిరపరిచాడు. అయితే నేను ప్రార్థన చేశాను, ప్రభు ఎందుకు నాకు ఈ యొక్క ఉద్యోగం ఇప్పుడు వచ్చింది సేవకు వచ్చిన తర్వాత అంటే, ప్రభు నాతో మాట్లాడుతూ, చాలామంది ఉద్యోగం లేక ఉద్యోగం రాలేదని సేవకు వస్తున్నారు, చదువు లేక ఫెయిల్ అయ్యి ఉద్యోగాలు లేక వస్తున్నారని ఒక నింద ఆ దినాల్లో చాలా ఉంది. ఆ నిందను నేను తప్పించడానికి, నువ్వు ఉద్యోగం చేయగలవు, ఇదిగో నేను నీకు ఉద్యోగం ఇస్తున్నాను, కానీ నీ ఉద్యోగం చేయడం నా చిత్తం కాదు అని ప్రభు బయలుపరిచాడు. ఆ విధంగా ప్రభు సాక్షార్థంగా నిజంగా నాకు ఆ ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగం కూడా నాకు రావడం చాలా ఆశ్చర్యకరంగా వచ్చింది. వాస్తవంగా ఆ ఇంటర్వ్యూకి నేను వెళ్ళినప్పుడు అక్కడ మరి ఒక 5-6 మంది ఉన్నారు, అందులో బ్రాహ్మణులు. వాళ్ళు అనేకమైన ప్రశ్నలు వేశారు, అన్నిటికీ జవాబు చెప్పాను. ఆ దినాల్లో చివరిలో వాళ్ళు ఒక ప్రశ్న వేశారు, మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, మీరు ఎంతమంది పిల్లలు అన్నీ అడిగిన తర్వాత నేను చెప్పిన ఒక్కనే కుమారుని, 2 అక్కలు 1 చెల్లి అని చెప్పినప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న వేశారు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం, హిందూ మతంలో కుమారుడికున్న ప్రాముఖ్యత ఏంటి అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను. వెంటనే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు ఈ సమయంలో నన్ను ఒప్పుకోవడానికి ఈ ప్రశ్న వచ్చింది, నా గురించి నువ్వు సాక్ష్యం చెప్పడానికి వచ్చింది అన్నట్టుగా నా హృదయంలో అర్థమవుతుంది. నేను వెంటనే చెప్పాను, హిందూ మతంలో కుమారుడు ప్రాముఖ్యత ఏంటంటే, కుమారుడు లేకపోతే పున్నాము నరకం, అపుత్రస్య గతర్ నాస్తి అనే శ్లోకం ఉందండి అని. వాళ్ళు వెంటనే అక్కడితో ఆగిపోలేదు, దాని మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, కేవలం కుమారుడు లేకుండా కుమార్తెలు మాత్రమే ఉన్నంత మాత్రాన అట్టి తల్లిదండ్రులను వారికి నరకశిక్ష అనేది వచ్చినట్లయితే ఆ దేవుడు అన్యాయస్తుడు అవుతాడు, పక్షపాత అవుతాడు. దాని అర్థం అది కాదు. కానీ దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రాకపోతే, ఆయన మరణించకపోతే మనుషులందరూ నరకానికి వెళ్తారని దాని అర్థం అన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. నువ్వు క్రైస్తవుడువా అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, లేదండి, నేను పుట్టుకతో హిందువునే, కానీ నేను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాను, నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ అని చెప్పాను. వెంటనే వాళ్ళు నువ్వు వెళ్ళొచ్చు అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, వాళ్ళు మాత్రం నాకు ఈ ఉద్యోగం ఎవరు, ఇందులో బ్రాహ్మణులు అని అనుకున్నాను. కానీ దేవుని మహాకృప వల్ల తగిన సమయంలో నేను సేవకు వచ్చిన తర్వాత, హెబ్రోన్కి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం నాకు ఇచ్చాడు దేవుడు. అయితే నేను ఉద్యోగం చేయడం దేవుని చిత్తం కాదని ప్రభు నాకు నిశ్చయిత ఇచ్చాడు. ఆ విధంగా మరి ఆ తర్వాత మరి అనేకుల మధ్యలో నేను సాక్ష్యం చెప్పడానికి అది ఎంతో ఆధారంగా ఉండింది. హెబ్రోన్లో పెద్దలు, హెబ్రోన్లో 2 సంవత్సరాలు తర్బీదు తర్వాత